హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ ఈరోజు మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాయో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో మేము మీకోసం ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ తీసుకొచ్చాం. ఫ్రెండ్స్, ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీస్ ఒకసారి చూద్దాం ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఒకసారి మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మన స్ట్రాటజీస్ ఉన్నాయి కదా. ఒక్కొక్క స్ట్రాటజీస్ యొక్క ఫస్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్. ఈ సూపర్ ట్రెండ్ మీద 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. సో ఈరోజు చూస్తే ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సూపర్ ట్రెండ్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇదే స్ట్రాటజీ అనమాట. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇదే స్ట్రాటజీ. సో మనకి ఇక్కడ క్యాపిటల్ ఎంత వచ్చేసరికి అరౌండ్ అంటే మనకి ఇక్కడ చూడండి 125 ఇంటూ 25 125 ఇంటూ 25 అంటే అరౌండ్ 4,000 to 5,000 రూపీస్లో మనకి స్ట్రాటజీ, అంటే 5,000 రూపీస్లో మీరు ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు రియల్ టైంలో. సో ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈరోజు పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ ఇది బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీ మీద వీడియోలో కూడా చూపెట్టాను మా ఛానల్లో. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడొచ్చు. ఇక్కడ మనం 3 టైం ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ ఆల్సో క్లోజింగ్ సెషన్. 3 సెషన్స్లో ఇక్కడ మనం బ్రేక్అవుట్ టైమింగ్స్ యూజ్ చేసుకొని ఈ స్ట్రాటజీ క్రియేట్ చేయబడ్డది. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 లాట్. ఇక్కడ క్యాపిటల్ వచ్చేసరికి అరౌండ్ మీ దగ్గర చూశారు కదా, అరౌండ్ 5,000 to 6,000 ఉంటే సరిపోతుంది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 12 ఆర్డర్స్ ఒకసారి మనం అప్డేట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసాం. లాస్ట్ ఎంటైర్ 12 ఆర్డర్స్ వచ్చేసరికి 1843 రూపీస్లో క్లోజ్ అయింది. అంటే టోటల్ ప్రాఫిట్ పాజిటివ్ 1843. ఈరోజు పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఇది ఈరోజు పెర్ఫార్మెన్స్ చూస్తే ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ సెషన్లో. సో మనం 3 సెషన్స్ కదా యూజ్ చేసింది. మార్నింగ్ సెషన్లో 10:22కి ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ తీసుకుంది. 195 దగ్గర తీసుకుంది, అరౌండ్ 195 దగ్గర తీసుకుంది. క్లోజింగ్ వచ్చేసరికి 225, అంటే మనకు వచ్చేసరికి 30 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఇది మార్నింగ్ సెషన్లో 760 రూపీస్ ప్రాఫిట్లో క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి మార్నింగ్ సెషన్ ఫస్ట్ది. డేట్ కూడా చూశారుగా, కావాలంటే డేట్ కూడా చూడండి. ఇది 12th జూలై. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ బ్రేక్అవుట్, అంటే మధ్యాహ్నం బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనమాట. మీకు 3 టైమ్స్ చెప్పాను కదా. సో ఇది వచ్చేసరికి 18 చూడండి, మధ్యాహ్నం బ్రేక్అవుట్ 1:08కి ఎగ్జిక్యూట్ అయింది. ఆ 180 క్లోజ్ అయింది, అంటే 172 రూపీస్ దగ్గర తీసుకుంది. 193 దగ్గర ఇక్కడ 20 పాయింట్స్ తీసుకుంది. ఇక్కడ కూడా 20 పాయింట్స్ తీసుకుంది. 520 రూపీస్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్లో బ్రేక్అవుట్ అయిన పొజిషను. అండ్ నెక్స్ట్ థర్డ్, ఇది క్లోజింగ్ సెషన్. క్లోజింగ్ సెషన్లో వచ్చేసరికి చూడండి, మనకి 3కి తీసుకుంది, ఆర్డర్ పొజిషన్ తీసుకుంది 125 దగ్గర. అండ్ 315కి క్లోజ్ అయింది. 315కి క్లోజ్ అయింది. మనకు 136, అంటే అరౌండ్ 11 పాయింట్స్. అంటే మనకి 315కి మనకి యూనివర్సల్ ఎగ్జిట్ అయిందంటే ఎనీ స్ట్రాటజీ మన ఆల్గో స్ట్రాటజీస్ వచ్చేసరికి 315కి ఏ పొజిషన్లో ఉన్నా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాబట్టి 315 క్లోజ్ అవుతాయి. ఇది వచ్చేసరికి మనకి 290 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో అరౌండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 760, 1280 అండ్ ఆల్సో అరౌండ్ 1,500 రూపీస్ దగ్గర మనకి నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్లో వచ్చినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంది నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూద్దాం. సో మనం నిన్నటి వీడియోలో కూడా చూసాం కదా, మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏందని.
నిన్నటి వీడియోలో కూడా చూపెట్టాను కదా. సో ఇవే స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. సో ఇవి మీరు పేపర్ ట్రేడ్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. తర్వాత సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇదే స్ట్రాటజీ అనమాట. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా మనకి డిప్లాయ్ చేసిన కాడి నుంచి ఓన్లీ 4 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి సేమ్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, క్లోజింగ్ సెషన్ 3 సెషన్స్ యూజ్ చేసాం. సో దీని యొక్క ఈ స్ట్రాటజీ కూడా మనం ఏ విధంగా డెవలప్ చేసాం అనే దాని గురించి మీకు మా ఛానల్లో వీడియో చేసాం, కావాలంటే మీరు చూడొచ్చు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మీద. సో ఇప్పుడు ఈరోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది? ఇది 12th, ఇది మార్నింగ్ సెషన్లో ఫ్రెండ్స్ చూడండి. 11th, ఇది 12th. ఓకే, మార్నింగ్ సెషన్ 12th Jan 9:30కి తీసుకుంది, 419 దగ్గర తీసుకుంది. సో మీకు దీని క్యాపిటల్ ఎంత అవసరం పడుతుందంటే 420 లాట్ సైజ్ 15 కాబట్టి 15 ఇంటూ అరౌండ్ మనకి 6,000 to 18,000. ఇప్పుడు మీరు ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే మీ క్యాపిటల్ అరౌండ్ మీకు 15,000 రూపీస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక్కొక్కసారి మనకి ఎక్కువ తీసుకున్నా, ప్రైస్ అనేది ఎక్కువ తీసుకున్నా అరౌండ్ 15,000 రూపీస్ ఉంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు విత్ ఓన్లీ 1 లాట్ అనమాట. 419 దగ్గర తీసుకుంది, 448 అరౌండ్ 446 దగ్గర క్లోజ్ అయింది. అంటే మనకి అరౌండ్ 26 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది, 398 రూపీస్. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో తీసుకుంది, 110కి తీసుకుంది, 118 క్లోజింగ్, 344 దగ్గర తీసుకుంది, 367 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా 344. క్లోజింగ్ సెషన్లో ఇది వచ్చేసరికి నియర్లీ క్లోజింగ్ సెషన్ దగ్గర తీసుకుంది ఫ్రెండ్స్. 310 దగ్గర తీసుకుంది, 310 దగ్గర క్లోజ్ అయింది. ఏ ప్రైస్ దగ్గర తీసుకుందో అదే ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. ఎందుకంటే మన స్ట్రాటజీస్ క్లోజింగ్ టైంలో తీసుకుంది కాబట్టి ఇది మనకి, ఎందుకంటే సిగ్నల్ అక్కడ వచ్చింది కాబట్టి క్లోజింగ్ సెషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇది క్లోజింగ్ సెషన్లో ఈ విధంగా ఉంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయితే ఈరోజు మార్కెట్లో మనకి బెటర్ పెర్ఫార్మెన్సే చేసినట్టు చూస్తున్నాం. సో ఇవి వచ్చేసరికి సింప్లీ 3 టైమ్ ఫ్రేమ్ సెషన్స్, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, క్లోజింగ్ సెషన్, 3 టైమ్ ఫ్రేమ్ సెషన్లో ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకసారి ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి గోచార్టింగ్ ఓపెన్ చేస్తాను. సో మార్కెట్ గత ఈ వీక్ అంతా వాలటాలిటీ ఉన్నట్టే చూస్తున్నాం, ఒక ట్రెండ్ అయితే లేదు. ఈ వీక్ అంతా మనకి సెషన్ అంతా వాలటాలిటీనే ఉంది. సో గోచార్టింగ్లో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మీకు గోచార్టింగ్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాను. సో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఆల్సో మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఎలా చేయాలనే దాని గురించి రేపటి వీడియోలో మీకు ఒక బెస్ట్ వీడియో చెప్పబోతున్నాను. మీరు టెక్నికల్ అనాలిసిస్ విత్ లైవ్ ఇండికేటర్స్ అనమాట, మీరు ఆర్డర్ ఫ్లో ఇందులో యూజ్ చేసుకునే ఇండికేటర్స్, అది రేపటి వీడియోలో మీకు ఫ్రీగా చెప్పబోతున్నాను. సో మీరు ఆ వీడియో మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేసుకొని చేసే వీడియో ఫ్రెండ్స్. మనకి ఇది కూడా గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అన్నా, వాల్యూమ్ ప్రొఫైల్ టిక్ అన్నా, ఇవన్నీ అడ్వాన్స్ ఇండికేటర్స్, అవి ఎలా యూజ్ చేయాలి డే ట్రేడింగ్లో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూడండి. ఒక పివట్స్ యాడ్ చేసుకుంటాను. రైట్, ఈరోజు మార్కెట్ కొద్ది సెషన్లో అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ అంతా ఫ్లాట్గా మూవ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా మనకు ఒక ట్రెండ్ అనేది లేదు. ఈ వారం చూస్తే కొద్దిగా అంతా మార్కెట్ అంతా వాలటాలిటీ సెషనే ఉంది. సో ఈ విధంగా ఉందన్నమాట, పెరిగింది మళ్ళీ ఇలా మూవ్ అయింది మార్కెట్. సో ఓ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో సేమ్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా మూవ్ అయింది. సో ఓవరాల్గా మనకి ఈ వీక్ అంతా ఒక వాలటాలిటీ సెషన్ అని చెప్పొచ్చు.
బట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన స్ట్రాటజీస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయితే చూసాం ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ ఓవరాల్గా మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఇది 535 ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ వస్తే 535. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి నిఫ్టీ బ్రేక్అవుట్ వచ్చేసరికి ఓవరాల్గా మనకి 1843 దగ్గర ఓవరాల్గా అన్నీ అంటే మనకి డిప్లాయ్ చేసిన కాడి నుంచి ఈ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసాం. నెక్స్ట్ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి కూడా మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. 1 or 2 days or 3 days మీకు ఆర్ 1 month మీ ఇష్టం ఉన్న రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఎక్యురసీ చూడండి, మీకు ప్రాఫిటబుల్ అనిపిస్తేనే మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి నేను రియల్ టైం అకౌంట్లో డిప్లాయ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు రియల్ టైం అకౌంట్ యొక్క రిజల్ట్ చూపెట్టబోతున్నాను. ఫస్ట్ సూపర్ ట్రెండ్ నిఫ్టీ, ఇదే సూపర్ ట్రెండ్ నిఫ్టీ ఈ స్ట్రాటజీ అనమాట. సో సూపర్ ట్రెండ్ ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెట్టబోతున్నాను. ఈరోజు ఎన్ని ఆర్డర్ తీసుకుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఈరోజు 12th, 11th. సో ఓవరాల్గా ఈరోజు చూస్తే ఫ్రెండ్స్ 4 ఆర్డర్స్ తీసుకుంది. 21, 22, 23, 24. ఇక్కడ చూడండి 24, 12th July. ఓకేనా. సో మనకి ఇక్కడ 21 ఎస్ఎల్ హిట్ అయింది. ఫస్ట్ ఆర్డర్ ఎస్ఎల్ హిట్ అయింది మనకి క్లియర్గా. మనకి అరౌండ్ 9:30 దగ్గర తీసుకుని 1:30 దగ్గర తీసుకుంది. అరౌండ్ 101 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ పాజిటివ్ క్లోజ్ అయింది. సెకండ్ ఆర్డర్ 120 దగ్గర నుంచి 142. థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి కూడా పాజిటివ్ జస్ట్ 274 రూపీస్తో క్లోజ్ అయింది. మనకి అరౌండ్ 120 నుంచి 230 వరకు. అండ్ లాస్ట్ ఫైనల్ ఆర్డర్ క్లోజింగ్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ వచ్చేసరికి కూడా ఎస్ఎల్ హిట్ అయింది. 212 నుంచి 250. ఇది వచ్చేసరికి మనకి 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి, 2 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. అరౌండ్ ఇది వచ్చేసరికి మనకి 1400 అరౌండ్ ఉంటే 1400లో ఇది మనకి 700 చేంజ్ అంటే అరౌండ్ 700 నెగిటివ్ సైడే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం సూపర్ ట్రెండ్ నిఫ్టీలో. ఇది లైవ్లో ఫ్రెండ్స్, ఇవి లైవ్ ఆర్డర్స్ అనమాట. ఓవరాల్గా ఇప్పటి వరకు క్లోజింగ్ చూస్తే 1336 పాజిటివ్ ఉంది. ఇది లైవ్లో ఎల్ఐసి అకౌంట్లో యూజ్ చేసిన స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చే స్ట్రాటజీ మనకు సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్ట్రాటజీ. ఇప్పుడు సూపర్ ట్రెండ్ నిఫ్టీ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం ఈరోజు. 11th. ఓకే. సో 12th. ఓకే ఫ్రెండ్స్, 3 ఆర్డర్స్ తీసుకున్నట్టు చూస్తున్నాం. 1, 2, 3. సో 2 300 దగ్గర పాజిటివ్, ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. ఇది కూడా మైనస్ నెగిటివ్ సైడే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఇది కూడా -100 130 రూపీస్ దగ్గర నెగిటివ్ సైడ్ క్లోజ్. 3 ఆర్డర్స్లో ఒకటి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి చూద్దాం. సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. సో మనకి డిప్లాయ్ చేసిన తర్వాత నిన్ననే డిప్లాయ్ చేసాం రియల్ టైంలో. ఫస్ట్ ఆర్డర్ ఎస్ఎల్ హిట్ అయింది, థర్డ్ ఆర్డర్ ఎస్ఎల్ హిట్ అయింది, 2 పాజిటివ్. ఓవరాల్గా -674. ఓవరాల్గా సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఈరోజు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మిగతా స్ట్రాటజీస్ కూడా మనం ఇవి వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయండి. మేమంటే రియల్ ట్రేడ్లో మీకు చూపెడుతున్నాం, బట్ మీరు పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీకు క్రూడ్ ఆయిల్, గోల్డ్ లైమ్ కూడా స్టడీస్ ఉన్నాయి, న్యాచురల్ గ్యాస్, ఇవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ అయితే పేపర్ ట్రేడ్లో డిప్లాయ్ చేశాను. సో ఇప్పటివరకు అయితే ఈ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది డిప్లాయ్ చేసిన కాడి నుంచి క్రూడ్ ఆయిల్. మనకి గోల్డ్ మాత్రం చాలా నెగిటివ్ ఉంది, చూశాను. గోల్డ్ అంత పెర్ఫార్మెన్స్ లేదు. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అయితే పేపర్ ట్రేలో బెటరే పెర్ఫార్మెన్స్ చేస్తున్నా. మీరు కూడా
యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి కమోడిటీ సెగ్మెంట్లో. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. సో ఇవన్నీ మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు, ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. సో మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే క్యాపిటల్ ఎంత కావాలని అడుగుతున్నారు. మొత్తం మీ క్యాపిటల్ అరౌండ్ ఇక్కడ నుంచి ఈ సూపర్ ట్రెండ్ 4 ఈ బ్యాంక్ నిఫ్టీ కావాలంటే మీ దగ్గర మీ అకౌంట్లో 40,000 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ కావాలంటేనేమో జస్ట్ 15,000 ఉంటే సరిపోతుంది. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ కావాలంటే కూడా 15,000 ఉంటే సరిపోతుంది. సో ఓవరాల్గా 40,000 ఉంటే ఈ అన్ని స్ట్రాటజీస్లో రియల్ టైం ట్రేడ్ చేయొచ్చు. ఇవన్నీ విత్ 1 లాట్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 లాట్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో మిగతా స్ట్రాటజీ ఇవన్నీ యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడ్ చేయండి. ఇవన్నీ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు, పేపర్ ట్రేడ్ చేయండి. మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ట్రేట్రాన్లో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేట్రాన్లో అకౌంట్ ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందనే దాని గురించి కూడా మా ఛానల్లో వీడియో చేయబడ్డది. మీరు ఆ వీడియో చూసి మీరు చూడండి, బేసిక్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మనకు స్ట్రాటజీ క్రియేషన్ కూడా ఏ విధంగా చేయాలి ట్రేట్రాన్ అనే దాని గురించి కూడా చాలా వీడియోస్, బేసిక్ వీడియోస్ మా ఛానల్ ఉన్నాయి. మీరు ఆ ఛానల్లో చూసి నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ స్ట్రాటజీస్ మీకు ట్రేట్రాన్కి 14% ఛార్జెస్ ఉంటుంది. రియల్ టైం వాళ్ళ గురించి చెప్తున్నాను. సో అందులో మీరు ఛార్జెస్ ఉండొద్దంటే ఇక్కడ ఎంజిలార్ ఫైర్సా ఎల్ఎస్బి ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో ఆల్రెడీ మనం ఈ వీక్లో క్లోజింగ్ అయిపోయింది. సో ఈ వీక్ ఈ ఫ్రైడే కాబట్టి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ వీడియోస్తో కలుద్దాం. రేపటి వీడియోలో మాత్రం మీకు గో చార్టింగ్లో అడ్వాన్స్ టూల్స్, ఇది వచ్చేసరికి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏంటంటే మనకి అడ్వాన్స్ సెటప్స్, వాల్యూమ్ ప్రొఫైల్, ఇండికేటర్, వాల్యూమ్ ప్రొఫైల్ అండ్ ఆల్సో ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, మనకి డెల్టా బార్, ఇవి మీకు అసలు ఆర్డర్స్ ఎలా అసలు స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ మీకు అడ్వాన్స్ టూల్స్తో రేపటి వీడియోలో చూపెట్టబోతున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ అడ్వాన్స్ టూల్స్ ఎలా యూజ్ చేయాలో రేపటి వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో మిస్ అవ్వద్దు, ఇది మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ అడ్వాన్స్ డేటాతో కూడిన సెటప్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.